చిరు చిరు కలలే నీతో నడిచే. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ములుగు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రజలు తనని గెలిపించి ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్తారంటున్న ఆపద్ధర్మ మంత్రి చందులాల్తో ఆర్బీ న్యూస్ ఫేస్ టు ఫేస్. రానున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నటువంటి ఆపద్ధర్మ మంత్రి చందులాల్ ములుగు నియోజకవర్గంలో ప్రజలను కలుసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆపద్ధర్మ మంత్రి చందులాల్ గారు ఉన్నారు. సార్, ముందుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి 105 మంది అభ్యర్థుల జాబితాలో మీకు ములుగు నియోజకవర్గం నుంచి మళ్ళీ టికెట్ లభించింది. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడిన పార్టీ అందరు పనిచేసేటువంటి శాసనసభ్యులనే ఉద్దేశంతోనే ఆయన దాంట్లో చేర్పులు మార్పులు చేయకుండా అందరికీ టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, కానీ అవి లెక్కకు రానటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధిలో ప్రజలు అనుకుంటాను. ఇవాళ ఏసునగర్ అనే ఊరికి పోయినాం మేము. అది చెప్పేది మీటింగ్ అని చెప్పలేను. 90 సంవత్సరాల ముసలు ఇద్దరు కూర్చుని నా పక్కన కూర్చొని కేసీఆర్ గురించి చెప్తాను. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం గురించి కానీ, ఆయన పోరాటం చేసిన సమయం కానీ, తెలంగాణ సాయంత్రం అంతా చెప్తాను. వాళ్ళిద్దరు మాట విన్నాము. మేము సపరేట్గా విని అందరికీ దండం పెట్టి వచ్చినాం. ఎందుకంటే ప్రజలంతా ఘాటుగా కేసీఆర్ పథకాలు, కేసీఆర్ పోరాటం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనంలో ముఖ్యంగా అందరికీ ఆకర్షణ ఉంది. కాబట్టి అదే ఉద్దేశంతోనే మేము ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. మంచి మెజార్టీ ములుగు నియోజకవర్గం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిలిటెంట్ లెక్క మా కార్యకర్తలు మిలిటెంట్ అంటాం మనం. అంటే ఎంత గట్టి పోరాటం చేస్తే వారు మిలిటెంట్ అంటాం. అలాంటి కార్యకర్తలు మాకు ఉన్నారు కాబట్టి మాకు ఎలాంటి సందేహం లేదు. ఎవరేం వచ్చినా, ఎవరేం చెప్పినా, ఏం సాధించినా ఇక్కడ ఏమీ లేదు. ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం. రోడ్ల విషయం కానీ, మంచినీళ్ళ విషయం కానీ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి. అవన్నీ సాగుతున్నాయి, కొనసాగుతున్నాయి, నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు ఇంకా అభివృద్ధి జరగాలి. మేము చేసిన దాంతో సరిపోదు, ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి తిరిగి మేము అధికారం రాగానే ఆ అభివృద్ధిని కొనసాగిస్తామని సందర్భంగా తెలుస్తున్నాను. ప్రచారంలో భాగంగా మీరు తొలి సభను లక్ష్మీదేవిపేట గ్రామాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ గ్రామంతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? లక్ష్మీదేవిపేట గ్రామం అంటే ఇక్కడ కార్యకర్తలు, ప్రజలు చాలా మంచివాళ్ళు. అందరూ మంచివాళ్ళే, ఎవరు మంచివాళ్ళే కాదను. అన్ని మండలాలు పెట్టినాం. ఈ మండలానికి ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు ఈ లక్ష్మీదేవిపేటలో పోయినసారి పెట్టినాం. కాబట్టి మా కార్యకర్తల సెంటిమెంట్ ప్రకారంగా ఎక్కడైతే స్థలం పెట్టి మనం పోయినసారి చెప్పినాము అక్కడనే పెట్టాలన్నప్పుడు అక్కడనే పెట్టడం జరిగింది. లక్ష్మీదేవిపేట నుంచి పోయిన సంవత్సరం 5,000 మెజార్టీ మండలం ఇచ్చింది. ఈసారి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. 8,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా వస్తారని నేను భావిస్తున్నాను. గత సమైక్య పాలనలో ములుగు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ క్యాబినెట్లో కొలువుదిరాక మంత్రిగా మీరు చేసినటువంటి అభివృద్ధికి తేడా చెప్పమంటే ఏమని చెప్తారు? బాగా గొప్పగా చేసినాం. ఎవరిని అనుకుంటే వాళ్ళ పొరపాటు, అది వాళ్ళ తెలివి తక్కువతనానికి నిదర్శనం అనుకుంటాం తప్ప వేరే అనుకో. వాళ్ళు చేసింది లేదు, జరిగింది లేదు. ఒక్క బోర్ కూడా వేయలే, ఒక్క నెట్ కూడా పెట్టలే. అట్లాంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ విప్లవ పార్టీ అన్నారు. నేను సమాజాన్ని మారుస్తున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ చేసిన ముఖ్యమంత్రిని ఆ పార్టీకి పోయి టికెట్ సంపాదించుకున్నారు. మా సపోర్ట్తోనే ఆ రోజు ఆమె గెలిచింది. గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరి బాగా మాట్లాడుతుంది. టీఆర్ఎస్ పార్టీ అవినీతి కూరుకొని జైలుకు పోయినని చెప్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఆ చరిత్ర లేదు. ఎవ్వరు కూడా పోలీస్ కేసు కూడా కాలే. ఉద్యమ సమయంలో అయిన కేసులు తప్ప ఇంతవరకు ఏవి కూడా కుంభకోణాలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో కుంభకోణాలు జరిగినాయి, జైలుకు పోయారు. ఐఏఎస్ ఆఫీసర్ని అందరూ జైలు కూర్చున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని నేను భావిస్తున్నాను. రాజకీయంగా మీకు ఎంతో అనుభవం ఉంది. అదేవిధంగా సీఎం కేసీఆర్కి అతి సన్నిహితుల్లో మీరు ఒకరు అనే పేరుంది. మరి ములుగు నియోజకవర్గానికి ఎన్ని కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు ఇప్పటి వరకు? 4,000 కోట్లు అభివృద్ధి చేసినాం. మళ్ళీ తిరిగి గెలిస్తే మళ్ళీ ఇంకో 400-500 కోట్లు
ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు చేసేటువంటి కాబట్టి వారిని తప్పనిసరిగా సాధిస్తాం. ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ పాత జిల్లాలో ములుగు నియోజకవర్గమే ముందంజలో ఉంది అభివృద్ధిలో. మొత్తానికి ములుగు నియోజకవర్గాన్ని మీ హయాంలో ఎంతో అభివృద్ధి చేశానని మీరు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా చేయాల్సింది? పెండింగ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. ఇప్పుడు కొనసాగుతున్న పనులు కూడా కొనసాగించాలి. ఇంకా కొత్తగా నిధులు తెచ్చి కొన్ని పనులు చేయవలసిన అవసరం ఉంది. గతంలో మీకు అనారోగ్యం కారణాల వల్ల ప్రజలకు కలవలేకపోయారనేటువంటి అపోహ కొంతమందిలో ఉంది. మరి కార్యకర్తలకు ఏ విధంగా ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఒకవేళ కలవలేదంటే ఇవాళ ఎంతమంది జనం చూసిన మీరు? నాకు ఆరోగ్యం లేకున్నా నా కొడుకు నా లోటుని తీర్చిండు, బాగా తిరిగిండు, బాగా అభివృద్ధి పనులు చేసిండు. అధికారులను వెంటబడి అన్ని గ్రామాల్లో శిశురుడు వేయించారు. అట్లాంటివి మా కార్యకర్తలో భేదాభిప్రాయం లేదు. మనం ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకున్నా నన్ను సమానంగానే వాళ్ళు చూస్తారు. మొత్తానికి జయశంకర్ జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందుతున్నటువంటి జయశంకర్ జిల్లాలో మీరు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఏ రకంగా పర్యాటక రంగంగా అభివృద్ధి చేశారు? ఇప్పటికే 250 కోట్ల నిధులు పర్యాటకానికి కేటాయించినాం. లక్నవరం అయితేంది, రామపై అయింది, మేడారం అయితే, మల్లూరు నరసింహ టెంపుల్ అయితే అవన్నీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినాం. వాటిని అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి చూస్తున్నారు. ఇంకా కొంత చేయవలసిన అవసరం ఉంది ములుగు నియోజకవర్గంలో. వాటిని కూడా మళ్ళీ తిరిగి అధికారం వచ్చిన తర్వాత వాటిని అన్నింటి కూడా అభివృద్ధి చేస్తామని నేను చేస్తున్నాను. ఒకవేళ మంత్రి చందులాల్ని ప్రజలు మళ్ళీ ఒకసారి ఎందుకు గెలిపించాలని ప్రశ్నిస్తే మీరు ఏమని సమాధానం చెప్తారు ప్రజలకు? వాళ్ళే చెప్తారు, దాని సమాధానం కూడా వాళ్ళే చెప్తారు. నేను చెప్పేది కాదు. నన్ను ఎందుకు గెలిపిస్తానని అడగా, వాళ్ళే చెప్పాలి. ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఓటేదని వాళ్ళే అడగాలి. వాళ్ళైతే వాళ్ళు చెప్తారు సమాధానం. ఇవాళ ప్రతి మండల్లో సమావేశాలు పెట్టినాం. నిన్న సర్వాపూరు, రాయనగూడ, పంచలపల్లి పోయినాం. అవన్నీ ట్రైబల్ ఏజెన్సీ గ్రామాలు. అవి ఆడ కోయ ప్రజలు ఉంటారు, అధికారులు ఉంటారని మా వాళ్ళ భావన ఉండే, వాళ్ళు మనకి వేస్తారా అని. లక్ష్యం పెట్టేస్తాను పదే అనేది, మనం ఇక్కడ బాగా సంపాదించాలి, ఇక్కడ బాగా ఓట్లు వేయించుకోవాలని అనేది నాతోని. నేను పోయిన తర్వాత వాళ్ళు బాగా బ్రహ్మరథం పట్టిండు. పని చేసే పార్టీకి మేము వస్తే ఓటేస్తాం, పని చేసి నాయకులు వేస్తాం. కానీ కలిబొలి మాట చెప్పని చూసినాం, వీరేకి చూసినాం, ఆమెను చూసినాం. ఆమె ఓటేసే పరిస్థితి, నువ్వు మమ్మల్ని నమ్మాలే, మేము కోయలు ఓటేయం అని ప్రమాణం చేసిండు వాళ్ళందరూ. కాబట్టి తిరుగులేని మెజార్టీ ఉంటుంది. కార్యకర్తలు ఏమాత్రం సందేహం లేదు, ఉత్సాహం బాగుంది. మళ్ళీ తిరిగి గెలిపాలనే ఆలోచనతో కార్యకర్తలు ఉన్నారు. ములుగు నియోజకవర్గం అంటేనే ఏజెన్సీ ప్రాంతాలకు ప్రసిద్ధి. మరి ఏజెన్సీ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి మీరు ఏ రకంగా కృషి చేశారు? ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు వేసినాం, బస్ డిపో ఏర్పాటు చేసినాం, 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసినాం, మండల కేంద్రం అన్నింటిలోనూ పిహెచ్ సెంటర్లు పెట్టినాం, డాక్టర్లు అందరినీ మండల కేంద్రంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసినాం. ఈ సీజన్లో వ్యాధులు వస్తాయనే ఉద్దేశంతోనే ముందస్తు అన్ని మందులు కానీ వ్యవహారం కానీ డాక్టర్లు అందరినీ అప్రమత్తం చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ఏ రకంగా ఈ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరింది? ఇప్పుడు దీంట్లో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవం, మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే కింద విఆర్ఓ స్థాయి వాళ్ళు గట్టిగా పనిచేయలే. దానివల్ల అందరికీ పాస్ పుస్తకాలు రాలే, అందరికీ గవర్నమెంట్ ఇచ్చే రాయితీ లభించలే. వాటిని తిరిగి గ్రామాల వారీగా కూర్చొని తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, నేను కానీ ఆ గ్రామంలో మకామేసి ఆ గ్రామ సమస్యలు, ఈ భూ రికార్డ్ అంతా అయ్యేదాకా అక్కడి నుంచి బయటికి రావు. నిన్న మొన్ననే కేశాపూర్ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ రేపు ఎంఆర్ఓ గారు పోయి పనిచేస్తారు. అది తప్పనిసరిగా అయితే అందరికీ లాభం దొరుకుతుంది. పార్టీలకు అతీతంగా ఇచ్చినాం, పార్టీకి అతీతంగా డబ్బులు ఇచ్చినాం, పార్టీకి అతీతంగా పెన్షన్ ఇస్తున్నాం, అన్ని పార్టీకి అతీతంగా. కానీ వాళ్ళు పార్టీలు అనుకొని చేస్తే వాళ్ళ కర్మ, అది ఇంకేం లేదు. గత ఎన్నికల్లో కూడా చాలా మంచి మెజార్టీతో మీరు గెలుపొందారు. మరి ఈసారి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మెజార్టీ బాగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 40,000 పైన చిలుకు మెజార్టీ వస్తుంది. చూస్తాను కదా మా కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు, డల్ లేరు, చాలా అగ్రెసివ్గా పోతాను, ఎవరి వాళ్ళు పనిచేస్తాను. ఒకటి సర్పంచ్ చెప్పినాడు, వార్డు వైజ్గా గ్రామాల్లో కార్యకర్త పనిచేసి తిరిగి ఓటేయించుకోవాలని చెప్పిండు. ఆ ఉత్సాహం కార్యకర్తలు కనబడుతుంది. కాబట్టి 40 చిలుకు మెజార్టీ వస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపడుతున్నాయి. అంటే ప్రచారంలో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు మించి చేసినాం. మా మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్యం లేదు, మా మేనిఫెస్టోలో రైతు బంధు లేదు, మా మేనిఫెస్టోలో హాస్టల్ సన్నబియ్యం ఇవ్వాలని లేదు. ఇవన్నీ మేనిఫెస్టో మించి చేసినాం. అది వాళ్ళ తెలివితోక నిదర్శనం.
వాళ్ళ ఆలోచనకు నిదర్శనం తప్ప రెండోది కాదు. సామాన్యుడు అంటే నేను చెప్పిన ఇంతకుముందు యేసునగర్లో 99 సంవత్సరాల వయసు కలిగినటువంటి ముసలమ్మ కేసీఆర్ గురించి మాట్లాడితే మాకే ఆశ్చర్యమైంది. ఆ ప్రతిపక్షాలు మేము బట్టి చూసిన అవసరం లేదు, వారితో అయ్యేది లేదు, వాళ్ళు చేసేది లేదు, ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మరు. ఇంతకుముందు విరుద్ధంగా ఉన్న పార్టీలే ఎన్నికల్లో ఇప్పుడు మహాకూటమి ద్వారా బరిలో దిగుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? మహాకూటమి లేదు, గీ కూటమి లేదు. సిపిఐకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కోదండరాంకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ ఎన్ని ఓట్లు లెక్కేసుకోవాలి. మొదలు లెక్కేసుకొని రంగంలో దిగాలి. కోదండరాంకు ఏమైనా ఓట్లు పడతాయని సిపిఐకి పడతాయా? వాళ్ళు ఏదో పడి కేసీఆర్ను ఓడించాలని తపనతో ఉన్నారు తప్ప రెండు విషయం వాళ్ళకి తెలుసు. ఎట్లా మనం గెలవం, మన పోటీ పెట్టకుండా మన పరుగు పోతుంది, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడగొడతాం. కాబట్టి ఏ ఒక్కరి కూడా కాంగ్రెస్ పార్టీ కూటమితో నిలబడ్డటువంటి వాళ్ళకు డిపాజిట్ రావు. ఇవాళను నేను చెప్తానా, రేపు కౌంటింగ్ నాడు కూడా చూసుకో, అదే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ములుగు నియోజకవర్గ ప్రజలే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని ఆపద్ధర్మ మంత్రి చందులాల్ గారు అంటున్నారు. వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.